శ్రీశైలం ఆలయానికి శివమాల ధారణ భక్తులు పోటెత్తారు. క్షేత్రంలో ఎటు చూసిన శివస్వాముల సందడి నెలకొంది. ఇరుముడితో శ్రీశైలం ఆలయానికి చేరుకున్న శివస్వాములకు ఉచితంగా స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తూ ఆలయ అధికారులు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు కీలక నిర్ణయం తీసుకుని ఏర్పాట్లు చేయడంతో శివస్వాములు హర్షం వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో శివమాల ధారణ ధరించిన శివస్వాములు శ్రీ మల్లికార్జున స్వామికి ఇరుముడి సమర్పణ కోసం శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తారు. శివస్వాములకు సాధారణ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేకంగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించారు. 7వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివస్వాములు విడతల వారీగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఆయా ఏర్పాట్లు చేశారు. మరోపక్క సాధారణ భక్తులకు సైతం ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. క్యూలైన్లో శివస్వాములు సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా 2 గంటలకు ఒకసారి ఇరుముడు కలిగిన శివస్వాములకు స్పర్శ దర్శనం కల్పిస్తూ మిగిలిన సమయంలో సాధారణ భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నారు. అలాగే క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, మంచినీరు ఉచిత సేవకులతో అందిస్తూ దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు భక్తుల సేవలో నిమగ్నమై ఉన్నారు.